వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం 99వ భాగం 26/1/26 భారత రిపబ్లిక్ దినోత్సవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం. అరణ్యకాండలో ఉన్నాం. 6వ సర్గ. అరణ్యకాండ 6వ. రాక్షసులు పెట్టే బాధల నుండి రక్షించమని మునులంతా రాముణ్ణి ప్రార్థించటం, ఆయన అభయం ఇవ్వడం. ఇక్కడ శరభంగే దివం ప్రాప్తే ముని సంఘా సమాగత అభ్యగచ్చంత కాకుత్సం రామం జ్వలిత తేజసం. శరభంగ మహర్షి స్వర్గానికి వెళ్ళాక అక్కడ ఉండేటువంటి మునులంతా చాలామంది ఒక చోట చేరి కకుత్స వంశానికి చెందినవాడు, ప్రజ్వరిల్లుతున్న తేజస్సు గలవాడైన రాముడి దగ్గరికి వెళ్ళారు. వైఖానసా వాలఖిల్యా సంప్రక్షాళా మరీచిస ఆత్మకుట్టాశ్చ భగవా వ్రతపత్రాహారాశ్చ తాపసాః దంతోలూఖిలనైశ్చైవ తదేవోష్ణ ఓష్ణజ్యతాగ జగజగాప్సరి గాత్రశయ్యా అసయ్యాశ్చ తదైవానవకాశికా మలయా సలిలాహారా వాయుభక్ష్యాస్తధాసరి ఆకాశనలయాశ్చైవ తథా స్కంధిరయాయినః తదోర్ధవాసినో దాంతాస్తధార్ధ్ర పటవాసవః వాసనః సజపాశ్చ తపోనిష్టాస్తథా పంచతపోన్వితా. సర్వే బ్రాహ్మ్యా శ్రియాయత్తా దృఢయోగ సమాహిత శరభంగాశ్రమే రామమధిజగ్ముశ్చ తాపసాః. విఖనస ధర్మశాస్త్రాదులను అనువర్తించే వైఖానసులనే కొంతమంది వానప్రస్థులు వాలఖిల్య సంప్రదాయం వాడు, సంప్రక్షాళులు అనే సంప్రదాయం వాడు, చంద్రకిరణాలు మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు, రాతిపై ధాన్యం నిలిపి వాటిని తినేవాడు, అలాగే ఆకులు మాత్రమే తినేవాడు, ఆకులు మాత్రమే తినేవాడు, దంతాలతో ధాన్యాన్ని నమిలేవాడు, నీటిపై తేలుతూ చేతులు మోకాళ్ళు మొదలైన అవయవాలనే పక్కగా ఉపయోగించి పడుకునేవాడు, పక్కలు లేనివాడు, అవకాశం లేని ఇరుకు చోట్ల కూర్చొని తపస్సు చేసేవాడు, జలం మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు, గాలిని మాత్రమే పీల్చేవాడు, ఆకాశం పైనుంచి నిలిచి తపస్సు చేసేవాడు, గట్టి నేల మీద పడుకునేవాడు, బట్టలు పైవైపు బిగించి కట్టుకునేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, తడి బట్టను మాత్రమే కట్టేవాడు, జపం చేసేవాడు, తపస్సులో స్థిరంగా ఉండేవాడు, పంచాగ్ని తపస్సు చేసేవాడు. ఈ విధంగా అనేక విధాలైన తపస్సు చేసే మునులంతా శరభంగ ఆశ్రమంలో రాముడి దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఒకడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ప్రతి ఒక్కడు ఒకటి కాదు, ప్రతి ఒక్కడు బ్రహ్మ తేజస్సుతో ప్రతి ఒక్కడు యోగ మార్గంలో చాలా గొప్ప సాధన చేసిన అధిగమ్య చ ధర్మజ్ఞ రామం ధర్మభృతాంబల ఊతు పరమధర్మజ్ఞ ఋషి సంఘ సమాగతాః. ఆ ధర్మవేత్తలైన ఋషులంతా గుంపులుగా చేరి ధర్మాన్ని పోషించే వాళ్లలో శ్రేష్ఠుడు, ధర్మాలు తెలిసినవాడు అయిన రాముడి వద్దకు వచ్చి ఇలా: త్వం ఇక్ష్వాకుకులస్యాశ్చ పృథివ్యాశ్చ మహారథ ప్రధానశ్చాభినాథశ్చ దేవానాం మఘవానివా.
మహారథుడవైన నువ్వు ఇక్ష్వాకు వంశాన్ని భూమి మీద కూడా దేవేంద్రుడిలా పరిపాలించటానికి ఉన్న ప్రధానమైనటువంటి రాజు, నాథుడు, రక్షకుడు కూడా. విస్తృత స్త్రీషు లోకేషు యశసా విక్రమేణ చ పితృవ్రతత్వం సత్యం చ త్వయి ధర్మశ్చ పుష్కల. కీర్తి చేత పరాక్రమం చేత నువ్వు 3 లోకాలలో ప్రసిద్ధుడు. ఇప్పటికే నీలో సత్య, పితృభక్తి, ధర్మం కూడా పరిపూర్ణంగా. స్వామాసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సరం అద్భిత్వాన్ నాథవక్షాం అస్తశ్చ నః క్షంతుమర్హసి. నువ్వు మహాత్ముడు, ధర్మాలు తెలిసినవా, ధర్మంలో ఆసక్తి గలవా. అలా నీ దగ్గరికి మేము యాచకులుగా వచ్చి ఏమో చెప్పదలుచుకున్నాం ప్రభు. నువ్వు మమ్మల్ని ఇలా యాచిస్తున్నందుకు క్షమించాలి అని అడిగారు. అధర్మ సుమహాన్నాథా భవేత్తు భూపతి యో హరేద్ బలిభ్రద్భాగం నచ రక్షతి పుత్రవత్. ప్రభు, ఏ రాజు బలి, పంట, తపస్సు మొదలైన వాటిలో 6వ భాగాన్ని పన్నుగా తీసుకుంటూ కూడా ప్రజలను తన కొడుకులాగా రక్షిస్తాడు, ఆ రాజు చాలా గొప్ప అధర్మం కలిగిన వాడవుతాడు. యుజ్ఞాన స్వామిన ప్రాణైరిష్టాన్ సుతానివ నిత్యయుక్త సదా రక్షన్ సర్వాన్ విషయవాచన ప్రాప్నోతి శాశ్వతీం రామ కీర్తిం స బహువార్షికీం బ్రహ్మణః స్థానమాసాద్య తత్ర చాపి మహీయసే. దేశంలో ఉన్న ప్రజలందరినీ ప్రాణతుల్యుడిగా, ఇష్టులైన కొడుకుల్లాగా తన ప్రాణాలని అర్పించటానికి సిద్ధంగా ఉన్నాడా అన్నట్లుగా సర్వదా రక్షిస్తూ నిత్యం జాగరూకుడై ఉండే రాజుకు అనేక సంవత్సరాలు స్థిరంగా నిలిచే కీర్తి లభిస్తుంది. అతడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కూడా పూజలు అందుకుంటాడు. యత్కరోతి పరం ధర్మం మునిర్మూల ఫలాశన తత్ర రాజ్ఞశ్చ దుర్భాగః ప్రజా ధర్మేణ రక్షతః. ప్రజలను ధర్మానుసారంగా రక్షించే రాజు మూల ఫలాలు భుజిస్తూ మునులు చేసే గొప్ప తపస్సులో 4వ భాగం అడగకుండానే వచ్చేస్తుంది. సోయం బ్రహ్మణ భూయిష్టో వానప్రస్థగణో మహన్ తన్నాథో నాథవద్రామ రాక్షసైర్హంజతే భృశం. కనుక రామ, బ్రాహ్మణులు అధికంగా ఉన్న పెద్దదైన ఈ వానప్రస్థుల సముదాయానికి నువ్వే ప్రభువుగా ఉండగా కూడా రక్షకుడు లేని దానిలా రాక్షసులు దీన్ని ఎక్కువగా పీడిస్తున్నారు. ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసైర్ఘోరైర్బహూనాం బహుధా వనే. ఈ అరణ్యంలో భయంకరులైన రాక్షసు తప పవిత్రాలైన మనస్సు గల ఎందరో మునులు అనేక విధాలుగా చంపారు. రా, వాళ్ళ శరీరాన్ని చూపిస్తాం రా అన్న. పంపానదీ నివాసానాం అనుబంధాగినీవపి చిత్రకూటాలయానాం చ క్రియతే కథనం మహత్. పంపానదీ ప్రాంతంలో నివసించేవాడు, మందాకిని ప్రాంతంలో ఉండేవాడు, చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉండేవాడు చాలా మందిని ఎక్కువగా చంపి తినేస్తున్నారు. ఏతే వయం న మృష్యామో విప్రకారం తపస్వినాం క్రియమాణం వనే ఘోరం రక్షోభిర్భీమ కర్మభిః. భయంకరమైన కర్మ చేసే రాక్షసులు వనంలో, అడవిలో చేస్తున్న మును ఘోర వినాశనాన్ని మేము సహించలేకుండా ఉన్నాం. తతస్వాం శరణార్థం చ శరణ్యం సముపస్థిత పరిపాలయనో రామావధ్యమానాన్ నిశాచరైః.
రామా, ఆ కారణం చేత మేము రక్షకుడవైన నీ దగ్గర రక్షణ కోరతం వచ్చా. రాక్షసుడిచే చంపబడుతున్న మమ్మల్ని రక్షించు, పాలించు. పరాత్వల్తో గతిర్వీర పృథివ్యాం నోపపద్యతి పరిపాలయన సర్వాన్ రాక్షసేభ్యో నృపాత్మజ. ఏతచ్చుత్వాదుకాకుస్తాస్తాపసానాం తపస్వినం ఇదం ప్రోవాచ ధర్మాత్మా సర్వానేవ తపస్వినః. ధర్మాత్ముడైన రాముడు దీనులైన ఆ మునీశ్వరుల మాటలు విని ఆ మునులందరితో ఇలా అన్నారు. నైవమర్హధమాం వక్తుమాజ్ఞాప్యోహం తపస్వినా కేవలేన స్వకార్యేణ ప్రవేష్టవ్యం వనం మయా. మీరు నన్ను ఇలా ప్రార్థించడం నాకేం బాగాలేదండి. మునులు నన్ను ఆజ్ఞాపించ, నేను నా కర్తవ్యాన్ని చెయ్యటానికి మాత్రమే ఈ వనానికి వచ్చా కనుక నీ ఆజ్ఞాపిస్తే చేసేటువంటి సేవకుణ్ణి నేను. విప్రమకార వక్రపాకృష్టం రాక్షసైర్భవతామిమం పితస్పితంతు నిర్దేశకర ప్రవిష్టోహమిదం వనం. మీకు రాక్షసులు చేస్తున్న ఈ అపకార తొలగించడానికే నేను నా తండ్రి గారి ఆజ్ఞ ఈ దండకారణ్య ప్రవేశం చేశా. భవతామర్థ సిద్ధ్యర్థం ఆగతోహం యదృచ్ఛయ తస్య మేయం వనే వాసో భవిష్యతి మహాఫల. నేను నా అదృష్టవశం చేత మీ కార్యాన్ని సాధించటానికి వచ్చా. నా వనవాసానికి చాలా గొప్ప ఫలం లభించగా తపస్వినాం రణే శత్రున్ హంతుమిచ్చామి రాక్షసాన్ పశ్యంతు వీర్యం ఋషయః సభ్రాతుర్మే తపోధనాః. మునీశ్వరుల శత్రువులైన రాక్షసులను యుద్ధంలో సంహరించాలని నేను కోరుతాను. తపస్సే ధనంగా గల ఋషులంతా నా పరాక్రమాన్ని, నా తమ్ముడి పరాక్రమాన్ని చూస్తారు. దత్వా భయం చాపి తపోధనానాం ధన్నే ధృతాత్మా సహ లక్ష్మణేన తపోధనైశ్చాపి సార్య దత్తం సుతీక్ష్ణమేవాభిజగామ వీరః. ధర్మంలో స్థిర బుద్ధి గల వీరుడైన రాముడు మునులకు అభయమి లక్ష్మణుడితో మునులతో కలిసి సీతా సమేతుడై సుతీక్ష్ణ మహర్షి దగ్గరకి వెళ్ళారు. ఈ బాలానందిని అనేటువంటి ఈ అరణ్యకాండలో 6వ సర్గ సమాప్తం. 7వ 7వ సర్గలోకి వస్తుంది. రామస్తు సహితో భ్రాత్రా సీతాయా సీతయా చ పరంతప సుతీక్ష్ణస్యాశ్రమపదం జగామ సహతైర్ద్విజైః. శత్రు సంహారకుడైన రాముడు సోదరుడితో సీతతో ఆ మునులతో కలిసి సుతీక్ష్ణ ఆశ్రమానికి వెళ్ళి సనగత్వా దీర్ఘమధ్వానం దదీస్తేధ్వా బహూదకం దదర్శ వివరం శైలం మహామేరు వివోన్నతం. రాముడు చాలా దూరం ప్రయాణం చేసి ఉదకాలతో నిండిన నదులు దాటి మహామేరు పర్వతంలా ఉన్నతమైన నిర్మలమైన ఒక పర్వతాన్ని చూశారు. తతస్తమిక్ష్వాకువరౌ సతతం వివిధైర్దృమై కాననం తౌ వివిశతు సీతయా సహ రాఘవు. ఆ తర్వాత ఇక్ష్వాకు వంశాల్లో శ్రేష్ఠులైన రామలక్ష్మణుడు సీతా సమేతులై అనేక విధాలైన వృక్షాలతో దత్తంగా ఉన్న దండక అరణ్యంలోకి ప్రవిస్తస్తు వనం ఘోరం బహుపుష్పఫలద్రం దదర్శాశ్రమమేకాంతే చీరమాలా పరిష్కృతం. భయంకరమైన ఆ వనంలో అనేక పుష్పవృక్షాలతో ఫలవృక్షాలతో ఉంది. ఆ వనంలో ప్రవేశించి రాముడు ఒక ప్రశాంత ప్రదేశంలో ఆశ్రమాన్ని చూసి దాని చుట్టూ అక్కడక్కడ నార చీరలు కట్టబడటం చేత అందంగా కనపడు.
తత్ర తాపసమాసీనం మలపంకాయధారిణం రామః సుతీక్ష్ణం విధివత్ తపోధనమభాషత. రాముడు ఆశ్రమంలో కూర్చొని ఉన్న తపస్సే ధనంగా గల సుతీక్ష్ణ మహర్షి యథాశాస్త్రంగా సమీపించి సంభాషణ మొదలుపెట్టి ఆ ముని శరీరం మీద మురికి చేత పద్మాకారాలైన మత్సలు ఏర్పడి, అంటే శరీరాన్ని తోముకోవడం కూడా లేదు గురువుగా. రామోహమస్మిద భగవన్ భవంతం ద్రష్టుమాగత తస్మాభివద ధర్మజ్ఞా మహర్షే సత్య విక్రమ. పూజ్యుడా, నేను రాముడు నిన్ను చూడటానికి వచ్చా. ధర్మాలు తెలిసిన సత్యమైన తపప్రభావం కల మహర్షి నాతో మాట్లాడండి. స నిరీక్షతతో ధీరో రామం ధర్మభృతాంబరం సమాశ్లిష్టస్య బాహుభ్యాం ఇదం వచనమబ్రవీత్. తపోనిష్ఠుడైన సుతీక్ష్ణ మహర్షి ధర్మాన్ని పోషించే వాళ్లలో శ్రేష్ఠుడైన రాముణ్ణి చూసి చేతులతో కౌగలించుకొని ఇలా అన్న, స్వాగతంతే రఘుశ్రేష్ఠ రామ సత్యభృతాంబర అశ్రమోయం త్వయాక్రాంత సనాథైవ ప్రాంపసాంప్రదం. రఘువంశీయులలో శ్రేష్ఠుడు, సత్య పరిపాలకులలో అగ్రగణ్యుడవైన రామ, నీకు స్వాగతం పలుకుతున్న. నువ్వు తొక్కటం చేత ఇవాళ ఈ ఆశ్రమం రక్షకులకి ఆశ్రమానికి రక్షకులు లభించినట్లయి. ప్రతిక్షమాణ స్వామే వానారోహేహం హాశ దేవలోకమితో మేరాదేహం త్యక్వా మహీతల చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టోసి మే శృతః. గొప్ప కీర్తిగల మహావీరారా, నేను నీ కోసమే ఎదురు చూస్తున్నానయ్యా. నువ్వు రాజ్యభ్రష్టుడివై చిత్రకూటం మీద ఉన్నావని తెలుసుకున్నా. అంచేత భూలోకంలో ఈ శరీరం విడిచి స్వర్గానికి వెళ్ళలేదు. ఇహోపయాత కాకుత్సా దేవరాజహాసత కలు ఉపాగమ్య చ మే దేవో మహాదేవస్వరేశ్వర సర్వాన్ లోకాంచితానాహా మమ పుణ్యేన కర్మణ. రామా, దేవతా ప్రభువైన దేవేంద్రుడు ఇక్కడికి వచ్చా. గొప్ప ప్రభువైన ఆ దేవేంద్రుడు నా దగ్గరకు వచ్చి నా పుణ్య కర్మ ఫలం చే నేను సకల లోకాలు జయించినట్లుగా నాకు చెప్పారు. తయేషు దేవర్షి చుష్టేషు దితేషు తపసామయ మత్ప్రసాదాత్స భార్యస్వం విహరస్వ సలక్ష్మణ. నేను దేవతలకు ఋషులకు నివాసాలైన లోకాలన్నీ సంతోషపూర్వకంగా నీకిస్తున్నా. నేను తపస్సు చేత జయించిన ఆ లోకాలలో నువ్వు సీతాలక్ష్మణ సహితుడవై విహరించినాయనా అన్న. తముగ్ర తపసం దీర్పదీప్తం మహర్షిం సత్యవాదినం ప్రత్యువాచతాత్మవాన్ రాము బ్రహ్మాండమిదామివ తవాసవః. బుద్ధిశాలి అయిన రాముడు ఉగ్ర తపస్సుతో ప్రజ్వరిల్లుత సత్యం మాత్రమే పలికి సుతీక్ష్ణ మహర్షితో దేవేంద్రుడు బ్రహ్మతో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడు. అహమేవా హరిష్యామి స్వయం లోకాన్ మహాముని ఆవాసం తోహమిచ్చామి ప్రతిష్టమిగ కానని. అయ్యా, మీరు సర్వకార్యాలలో అహమేవా కరిష్యామి స్వయం లోకాన్ మహాముని ఆవాసం తహమిచ్చామి ప్రతిష్టమివ కానని. భగవాన్ సర్వత్ర కుశలః సర్వభూతైః రతః ఆఖ్యాయం శరభంగేన గౌతమే నమః. నువ్వు సర్వకార్యాలలో నేర్పు కలవాడవని, సకల ప్రాణుల హితాన్ని కోరేవాడవని,
గౌతమ వంశబ్దుడైన మహాత్ముడైన శరభంగముని చెప్పాడు నాకు. ఏవ ముక్తస్థు రామేణ మహర్షి లోకవిస్తృత అబ్రవీన్ మధురం వాక్యం హర్షేణ మగతాయుత. లోకంలో ప్రసిద్ధుడైన సుతీక్షణ మహర్షి రాముడి మాటలు పెట్టి చాలా సంతోషిస్తూ మధుర వాక్కులతో ఇలా అయమేవాశ్రమో రామ గుణవాన్ రమ్యతామి ఋషి సంఘానుచరిత సదా మూలఫలైర్యుత. రామా, ఈ ఆశ్రమంలో ఋషులుంటారు, మూలములు ఫలాలు సర్వదా లభిస్తాయి, అంచేత మంచి గుణాలు గల ఈ ఆశ్రమంలో ఉండటం బాగుంటుంది అని. ఇమమాశ్రమమాగమ్య మృగ సంఘా మహీయస అగత్వా ప్రతిగచ్చంతి లోభయిత్వా కుకోకుతో భయ. పెద్ద పెద్ద మృగాలు గుంపులుగా వచ్చి ఈ ఆశ్రమాలను భయపెట్టి ఎలాంటి భయాలు లేనివై తిరిగి వెళ్ళిపోతుంటాయి, కానీ అవి ఎవరిని చంపవు. అమ్మా ఎవరు? ఆశ్రమం నుండి కాల్ చేస్తున్నాను సార్. హెల్ప్ చేస్తాను అన్నారు కదా. కానీ అవి ఎవరిని ఏమి చెయ్య. నాణ్యో దోషో భవేదత్ర మృగేభ్యోన్యత్ర సిద్ధి వై తచ్చుత్వా వచనం తస్యా మహర్షేర్లక్ష్మణాగ్రజ ఉవాచ వచనం ధీరో విగృహ్య ససరం ధను. ఈ ఆశ్రమంలో మృగాల నుండి తప్ప మరి వేటి నుండి అపాయం లేదు అనే విషయం తెలుసుకో. ధీరుడైన రామ్ మహర్షి మాటలు బాణాలతో కూడిన ధనస్సు పట్టుకొని చూపుతూ ఇలా అన్నారు. తానహంసు మహాభాగ మృగ సంఘాన్ సమాగతాన్ హన్యాం దిశిద్ధారేణ శరేణ నత పర్వణ. మహాభాగా, మృగ సముదాయాలు వచ్చినప్పుడు నేను వాడి అయిన అగ్రభాగం వంగిన కణుపులు ఉన్న బాణాలతో చంపుతా, మామూలుగా చెయ్య. భవాన్ సత్రాభిసజ్యేన కిం స్యాత్ కృచ్ఛ తరం తతః ఏతస్మిన్ ఆత్మమేవాసం చిరంతు నమ సమర్థయే. కనుక నేను ఆ విధంగా చంపే మృగాలపై నీకు దయ ఉండవచ్చు. అలాంటి వాటిని చంపటానికి వల్ల కలిగే కష్టం కంటే అధికమైన కష్టం ఏముంటుంది. అందుచేత ఈ ఆశ్రమంలో చిరకాలం ఉండటం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. తమేవ ముక్తో పరమం రామ సంధ్యాముపాగమత్ అన్వాస్య పశ్చిమాం సంధ్యా తత్ర వాసమకల్పయన్ సుదీక్షణ శాస్త్రమే రమ్యే సీతాయా లక్ష్మణే నచ్చా. రాముడు మహర్షితో అలాపని విరమించి సంధ్యోపాసన చేశారు. సాయంకాల సంధ్యోపాసన తర్వాత రాముడు సీతాలక్ష్మణులతో కలిసి రమ్యమైన సుతీక్షణ మహాముని ఆశ్రమంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తతస్సుభం తాపసయోగ్యమన్నం స్వయం సుదీక్షణ పురుషర్షభాభ్యాం తాభ్యాం సుసంస్కృత్య దదౌ మహాత్మా సంధ్యానివృత్తౌ రజనీం సమీక్ష. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అరణ్యకాండే సప్తమ సర్గ. తర్వాత మహాత్ముడైన సుతీక్ష్ణ మహర్షి సంధ్యాకాలమయ్యాక రాత్రి వచ్చిందని తెలుసు. పురుష శ్రేష్ఠుడైన రామలక్ష్మణుడు సత్కరి మునులకు తగిన ఆహారాన్ని స్వయంగా వాళ్ళకి ఇచ్చారు. మునులకు తగిన ఆహారం. 7వ సర్గ సమాప్తం. 8. రామస్తు సహ సౌమిత్రి సుతీక్ష్ణేనాభిపూజిత పరిణామ్య దిశాం తత్ర ప్రభాతే ప్రత్యబుధ్యత. లక్ష్మణ సమేతుడైన రాముడు సుతీక్ష్ణుడి ఆతిథ్యాన్ని స్వీకరి రాత్రి ఆ ఆశ్రమంలో గడిపి
ప్రాతకాలంలో లేచాడు. ఉత్థాయ యథాకాలం రాఘవాసక సీతయ ఉపస్పృశ్య సుతీతేన తోయనోత్పలగంధినా. రాముడు సీతతో కూడా కాలానుసారం లేచి చాలా చల్లని కలువల సువాసన గల ఉదక ఆచమనం చేసి ప్రయాణ ఉన్ముఖుడయ్య. అధతేగ్నిం సురాంచైవ వైదేహీ రామలక్ష్మణౌ కాల్యం విధివదత్య తపస్వి శరణౌ వని. రాముడు సీతతో కూడా ఉదయంతం దినకరం దృష్ట్వా విగతకల్మషా సుతీక్షమభిగమ్యేదం సలక్ష్మం వచనమబ్రవీత్. తర్వాత రామలక్ష్మణుడు మహర్షి నివాసమైన ఆశ్రమంలో ప్రాతకాలంలో అగ్నిని దేవతలను యథాశాస్త్రంగా పూజించి ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పాపరహితుడై సుతీక్షుని వద్దకు వెళ్ళి మధురంగా ఇలా అని సుఖోషితాస్త మా భగవన్ స్వయా పూజ్యేన పూజిత అపృచ్ఛామః ప్రయాస్యాము మునయస్త్వరయంతి నః. మహాముని పూజ్యుడవైన నీ ఆతిథ్యంలో మేము సుఖంగా ఉన్నాం. రాత్రి మేము వెళ్తాం, ఆతిథ్య ఇవ్వండి. ఈ మునులు తొందర పెడుతున్నారు అన్న. త్వరామహేవయం ద్రష్టుం కృష్ణమాశ్రమమండల ఋషీణాం పుణ్యశీలాం లాం దండకారణ్యవాసినం. దండకారణ్యంలో ఉంటున్న పుణ్యస్వభావం గల ఋషుల ఆశ్రమాలు అన్నిటినీ చూడాలని మేము తొందరపడుతున్నాం. వాళ్ళని రక్షించాలి. ముందు అభ్యనుజ్ఞాతుమిచ్చామః సఖైభిర్ముని పుంగవై ధర్మ నిశ్చైస్తబోధాంతైర్విశిఖైరివ పావకైః. ఇప్పుడు ధర్మ నిరతులు తపస్సు చేత ఆత్మ నిగ్రహం సంపాదించిన జ్వాలలు లేని అగ్నుల్లాగా ఉన్నవాడు అయిన ఈ ముని శ్రేష్ఠులకు మాకు కూడా అనుజ్ఞ ఇవ్వాలని కోరుతున్నాను. హవిషహ్యాతపో యావత్ సూర్యో నాతి విరాజతే అమార్గేణాగతాం లక్ష్మీం ప్రాప్యేవాన్వయవర్జిత తావదిచ్ఛామహే గంతుం ఇత్యుక్తః కాచరణే మునే వవందౌ సహ సౌమిత్రి సీతయా సహ రాఘవః. అన్యాయంగా ఐశ్వర్యం లభించిన నీ మాటలు నీచ వంశంలో పుట్టిన వాడిల సూర్యుడు సహింపశక్యం కాని తాపంతో అధికంగా ప్రకాశించడంచే ముందుగానే మేం వెళ్ళాలని కోరుతున్నామని పలుకుతూ సీతాలక్ష్మణులతో కూడా రాము సుతీక్ష్మణుడి పాదాలకు అభివందనం చేసి తౌ సంస్పృశంతో చరణావ్యుత్థాప్య మునిపుంగవ గాఢమాశ్రిష్య సస్నేహ ఇదం వచనమబ్రవీత్. సుతీక్ష్ణ మహర్షి తన పాదాలు స్పృశించి నమస్కరిస్తున్న రామలక్ష్మణులు దేవదీశ్ కౌగలించు స్నేహపూర్వకంగా ఇలా అన్నారు. అరిష్టం గచ్చ బంధాయ రామా సౌమిత్రిణా సహ సీతయా జానయా సార్ధం ఛాయ ఏవా అనువృత్తయా. రామ లక్ష్మణుడితో నీడల అనుసరిస్తున్నటువంటి ఈ సీతతో శుభకరమైన మార్గంలో ప్రయాణం చెయ్యి. పశ్యాశ్రమ పదం రమ్యం దండకారణ్య స్థితం. వాసినాం ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మవాన్. తపస్సు చేత మనస్సు చరణ్ కదా పరిశుద్ధం చేసుకొని ఉన్న ఈ దండకారణ్య నివాసులైన మును రమ్యాలైన ఆశ్రమాలను
సుప్రాజ్య ఫలమూలాని పుష్పితాని వనాని చ ప్రశస్త మృగయూధాని శాంతపక్షి గణాని చ పల్ల పంకజ ఖండాని ప్రసన్న సలిలాని చ కారండ వవికీర్ణాని తటాకాని నరాంసి చ దక్షసే దుష్టిరమ్యాని గిరిప్రసవనాని చ రమణీయాన్యరణ్యాని మయూర అభిరుతాని చ. నువ్వు ఈ ప్రాంతంలో సంచరిస్తూ అనేక రమ్య ప్రదేశాలు చూడ. ఇక్కడ వనాలు ఫలాలతో మూలాలతో సమృద్ధాలై పుష్పించు, ప్రశస్తాలైన మృగాలు గుంపులు గుంపులుగా పక్షుల సముదాయాలు శాంతాలై సుఖంగా విహరి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న చెరువులలో పెద్ద చెరువుల్లో పద్మాల సముదాయాలు వికసించి ఉదకాలు నిర్మల కారండం వల్ల నీటి పక్షులు ఈ చెరువులో విహరిస్తాయి. కొండల మీద నుండి పడుతున్న జలపాత చూడటానికి రమ్యంగా నెవళ్ల కూతలతో ప్రతిధ్వనించే అరణ్యాలు మనోహరాలుగా ఉంటాయి. వీటినన్నిటినీ చూడనయా గమ్యతాంవత్స సౌమిత్రి భవానపిత గచ్చదు ఆగంతవ్యం చ చేతే దృష్ట్యా పునరేవాశ్రమం ప్రతి. రామా నువ్వు వెళ్ళు, లక్ష్మణ నువ్వు కూడా వెళ్ళు. వాటినన్నింటినీ చూసిన తర్వాత మీరు మళ్ళా ఆశ్రమానికి రండి అన్న. ఏవ ముక్తస్తథేత్యుక్త్వా కాకుత్సహాలక్ష్మణ తదక్షణం మునిం కృత్వా ప్రస్తాతుముపచక్రమే. లక్ష్మణ సహితుడైన రాముడి ముని మాటలు విని అలాగే ప్రదక్షిణ నమస్కారాలు మునికి చేసి ప్రయాణానికి సన్నిద్ధుడై తతః శుభధరే తూణే ధనుషై ఛాయచేక్షణ ధరౌ సీతా తమోద్భ్రాతృ ఖడ్గౌ చ విమలౌ. తతః ఆ తర్వాత విశాల నేత్రాలు గల సీత సోదరులకు శుభకరాలై అంబు పొదులను ధనస్సును నిర్మలమైన ఖడ్గాలు ఇచ్చి అబధ్య చ శుభేతూని చాపే దాదాయ జన్వరి నిష్క్రాంతావాశ్రమాద్గంతు ముఖభౌతౌ రామలక్ష్మణౌ. రామలక్ష్మణ్ సుందరాలైన అంబుల పొదు భుజాలకు కట్టుగా ధ్వని చేస్తున్న ధనుస్సులు చేతబట్టి ఆశ్రమం నుండి బయటికి వచ్చి శ్రీగ్రంథౌ రూప సంపన్నావనుజ్ఞాతౌ మహర్షిణ వర్తితౌ ధృతచాపాసి సీతయా సహ రాఘవౌ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్య వాల్మీకయే ఆదికావ్యే అరణ్యకాండే అష్టమః సర్గః. మనోహర రూప సంపన్నులైన రామలక్ష్మణ్ సుతీక్ష్ణ మహాముని అనుజ్ఞపట్ ధనుస్సును ఖడ్గాలు ధరి సీతా సమేతులై శీఘ్రంగా బయలుదేరి వెళ్ళారు. 8వ సర్గ మిగతాది రేపు.